ఆహాహా! ఏమన్నా వాసన. ఇందులో ఏముందనుకుంటున్నారు? అల్లం, వెల్లుల్లి అన్నీ ఉన్నాయి. కటా హువా గోష్ అని చెప్పి చేస్తున్నాను ఒక రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్. ఫస్ట్ మటన్ తీసుకొని కొంచెం లైట్గా రోట్లో వేసుకొని దంచాను. దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మటన్కి పట్టించేసి ఒక కడాయిలో ఇట్లాగా ప్లెయిన్గా మంచిగా ఇట్లా ఒత్తేసి దానికి సరిపోను నీళ్లు పోసేసాను. అంటే నిండా మునిగేటట్టు దాదాపు సిమ్లో పెట్టి టైట్ లిడ్ పెట్టి ఒక 35 to 40 minutes మటన్ ఉడికేదాకా ఉడకనిచ్చాను. నీళ్లు మొత్తం అయిపోయినాయి. ఇట్లాగా వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసేసి దాంతోపాటు ఫ్రై అవుతుంటే కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వెల్లుల్లి రెబ్బలేసి దాంట్లో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, మీ దగ్గర ఉంటే గనక సాంబార్ కారం అని ఒకటి దొరుకుతుందండి, రెడ్ చిల్లీది. మన సైలాస్ కిచెన్ తెస్తున్నాను నేనైతే. ఆ సాంబార్ కారం వేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని దీనికి చాలా సూట్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. మొత్తం కలిపితే కొత్తిమీర జల్లేస్తే ఆఖరికి అద్భుతమైన ఈ కటా హువా గోష్ రెడీ. ఫుల్ వీడియో మీకు సైలాస్ కిచెన్లో ఉంది. డీటెయిల్డ్గా కొలతలతో సహా చెప్పాను, అన్నీ చూడండి.